హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. రేపటి కోసం నైటు ఇంటి పనులు ఎలా చేసుకున్నాననేది, అలాగే రోజువారీ పనులు ఎలా చేసుకుంటాననేది ఈ వీడియోలో ఉంటుంది. సింపుల్ ట్రిక్స్తో కొన్ని చేసుకోవచ్చు. నైటే మొత్తం వాష్ చేసి డిషెస్ అన్నీ వాష్ చేసి పెట్టుకున్నాను. అలాగే గ్యాస్ కట్టదంతా నీట్గా వాష్ చేసి పెట్టుకొని, అలాగే పడుకునేటప్పుడు రోజు మర్చిపోతున్నాను బాదం, అందుకే ఈరోజు గుర్తుంచుకొని మరి వాటర్లో వేసి పెట్టాను మార్నింగ్కి. ఇక్కడైతే మొత్తం కూడా క్లీనింగ్ అంతా అన్నీ అయిపోయినాయి. టైం వచ్చేసి అయితే నైట్ 10 అవుతుంది. ఇంకా 10 లోపే అన్ని పనులు చేసేసుకుంటాను. అలాగే రేపు పూజకు సంబంధించినవి కూడా అవన్నీ కూడా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయినాయి. ఇంకా మార్నింగ్ లేచి ఇల్లు ఉడ్చి ఇల్లు తడిబట్ట పెట్టేసి ఇంకా స్నానం చేసి పూజ చేసుకోవడం అలాంటివి ఉంటాయి. ఇంకా వాషింగ్ మిషన్ ఏమన్నా వేసుకోవాలంటే వేసుకోవడం. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేవగానే ఒక క్లాత్ అయితే మొత్తం తడిపేస్తాను. తడి క్లాత్తో సోఫా టేబుల్స్ అన్నీ తుడిచేస్తా. బిఫోర్ అంటే ఇల్లు ఊడవడానికి ముందు ఇలా చేసిన తర్వాత ఇల్లు ఉడుస్తాను. ఎందుకంటే ఇంకా నైట్ అంతా పిల్లలు దీనిపైన ఆడుతూ అవి ఇవి పోస్తూ ఉంటారు కదా, దీని మీద కూర్చొని తింటూ ఉంటారు. అందుకే మొత్తం తుడిచేసి టేబుల్తో సహా అంతా తడి క్లాత్తో మొత్తం కూడా డైనింగ్ టేబుల్ కానీ టీవీ దగ్గర యూనిట్ కానీ అంతా కూడా క్లీన్ చేస్తాను మార్నింగే. అసలు ఈ మధ్య సమ్మర్ తర్వాతనైతే ఎర్లీ మార్నింగ్ లేవలేకపోయాను. ఇంక ఈ మధ్య కొంచెం మళ్ళీ లేస్తున్నాను. ఇంకా అదంతా తడి క్లాత్తో తుడిచేసి ఇంక ఇల్లంతా ఊడవడం, ఇల్లంతా పైనుండి మొత్తం కూడా ఊడ్చేసి ఇంకా తర్వాత తడి బట్ట అయితే పెడతాను ఇల్లంతా కూడా. ఎందుకంటే ఇదంతా పూజకు బిఫోరు ఇలా చేసేసుకొని ఇంకా పూజ చేసేసుకున్న తర్వాత ఇంకా వంట స్టార్ట్ చేస్తా. అలా నేనైతే ఇలానే చేస్తాను ప్రతిసారి కూడా. మండే టు సాటర్డే వరకు ఇలా చేస్తా. సండే మాత్రం ఒకరోజు నేను ఇంకా వదిలేస్తాను. ఆ రోజు ఒక్కరోజు మాత్రం ఇంకా పూజలు ఇవేమి చేయను. సండే మాత్రం హాలిడే తీసుకుంటాను. ఇదైతే ఇల్లు ఉడ్చి ఒకవైపు ఫ్రిడ్జ్ కూడా కొంచెం చేసుకున్నాను. పైకి వెళ్ళినప్పుడు పైన చీపురుతో పైన ఉడ్చేస్తాను. ఇక్కడి వరకు ఇక్కడ కింద ఉడ్చేస్తాను. ఇంకా ఈ కింద పనులు అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్ పైకి వెళ్ళి పైన మాకు బాల్కనీ ఉంటుంది కాబట్టి పైన బ్రష్ చేసుకొని పైన ఉడ్చేసుకొని అలా వస్తాను. ఇంక ఇక్కడైతే నేను అది ఇది సర్దేసరికి ఈరోజు కొంచెం 5:20 అట్లా అయింది. 5:20కే తెల్లవారిపోతుంది అసలు. ఎందుకంటే ఇది కొంచెం చీకటి, అంటే ఇది ఇంకా వింటర్ అయితే కొంచెం తెల్లవారదు, కానీ కొంచెం ఇంకా వర్షాలు అంతగానో పడట్లేదు కదా, కొంచెం సమ్మర్గానే ఉంది కాబట్టి అలా ఉంటుంది. మామూలుగా వింటర్ అయితే 6:30 అయినా కూడా మనకు తెల్లవారదు. ఇంకా లైజాలు కొంచెం సాల్ట్ వేసుకొని ఇంక ఇల్లు అయితే మొత్తం కూడా తడిబట్ట పెట్టేస్తున్నాను. ఇటు సైడ్ హాల్లో కిచెను బెడ్రూమ్ అన్నీ కూడా నీట్గా ఇంకా తూడ్చేసుకున్నాను అనుకో, ఇంకా పైకి వెళ్ళి ఇంకా పైన చేసేసుకోవడమే. ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి ఎక్కువ పని అవ్వదు. పిల్లలు వెళ్ళాక ఇవన్నీ చేసుకున్నాం అనుకో అసలు ఆ రోజంతా పని ఉన్నట్లుగానే అనిపిస్తుంది నాకు. పొద్దున్న ఒక 1 hour ముందు లేవటం వల్ల చాలా పనులు అవుతాయి. ఇప్పుడు ఒక 1 hour సరే ఇంకా పూజ చేసుకోలేము అనుకున్నప్పుడు ఇక 6:15కి అలా లేచినాం అనుకో, ఆ డే అంతా 11-12 వరకు పనే అవ్వదు. ఇంకా అలా మనం పూజ చేయకుండా ఎర్లీ మార్నింగ్ చేసుకోకపోతేనేమో ఆ రోజు పని అంతా లేటుగా అనిపిస్తుంది. ఎప్పుడైనా ఒకసారి నేను చేయకుండా ఉన్నాను అనుకో, ఎర్లీ మార్నింగ్ చేసుకుంటేనే అసలు పొద్దున్నే ఇంట్లో దీపం వెలుగుతుంటే మన పనులన్నీ కూడా వంట పిల్లలు వెళ్ళడం అన్నీ అయిపోతాయి. తర్వాత కొన్ని పనులు మాత్రమే ఉంటాయి. బట్టలు ఆరబెట్టుకోవడం అలాంటివి. ఆల్రెడీ బియ్యం బయట చెరిగాను అనమాట, అంటే మామూలుగా ముందే చెరిగేస్తాను. మళ్ళీ ఏమన్నా ఉన్నాయేమని జస్ట్ చూస్తున్నాను. ఫస్ట్ అయితే స్నానం చేసి రాగానే రైస్ అయితే నానపెడతాను. ఎందుకంటే కొంచెం నానాక మంచిగా రైస్ అవుతుంది కాబట్టి ముందే ఇంకా స్నానం చేయగానే ఫస్ట్ ఇదే పని చేస్తా. రైస్ నానిపోవాలి కాబట్టి పిల్లల బాక్స్లోకి. ఇంక ఈ మధ్య కొంచెం ఇవి పాలిష్ ఎక్కువ వేయలేదు కాబట్టి మేము మరి బ్రౌన్ రైస్ ఇప్పుడు అందరికీ ఇవే వండుతున్నాను. పాలిష్ చాలా తక్కువ వేయించామన్నమాట. ఇంకా రైస్ కడిగేసి పక్కన పెట్టేసా. ఇంకా నిర్మాల్యమైన పువ్వులు తీసేసి ఇక అలాగే మంచిగా ప్రమిదలకు కుంకుమ గంధంతో బొట్లు అలంకరణ చేసి అయితే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ముందు కుంకుమ పువ్వులతోనే అలంకరణ చేసేసి
స్వామి అమ్మవార్లకి ఇలా చేసేసుకొని ఇంకా దీపారాధన అయితే చేసుకుంటాను. ఈ మధ్య తులసి దగ్గర అయితే చూపించక కూడా చాలా రోజులు అవుతుంది. ఇంక ఈరోజు టైం కూడా మిగలలేదని చెప్పేసి ఏం చూపించట్లేదు. ఇక్కడ నేను తీసుకున్నవి గోదర్బార్ అగరబత్తులు. చాలా అంటే ఫాస్ట్గా అదేంటంటే స్లోగా కాదు, మనం అగరబత్తులు వెలిగించేలోపే, దీపం వెలిగించేలోపే సగం మొత్తం ఫాస్ట్గా ఇదైపోతుంది అది. ఇంకా పూజ శ్లోకాలు అన్నీ చదువుకున్నాక తులసి దగ్గర కూడా పూజ అదంతా అయిపోయిన తర్వాత లాస్ట్ ఇది మీకు చూపిస్తున్నాను అంతే. ఇంకా శ్లోకాలు చదువుకోవడం అదంతా ఏం చూపించలేదు. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఒకవైపు రైసు స్టవ్ పైన పెట్టేసి, ఈరోజు కొంచెం నిన్న దోశలు చేశాను, ఇప్పుడు ఈరోజుకి పొంగనాలు చేద్దాంలే అని చెప్పేసి పొంగనాల కోసం అయితే సన్నగా ఆనియన్ కట్ చేసుకుంటున్నాను. పొంగనాల్లో కొంచెం ఆనియన్స్ వేస్తే బాగుంటుంది కాబట్టి ఎప్పుడైనా నేను అలాగే వేస్తాను. ఆనియన్ జీలకర్ర అలా వేసుకొని కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, అది కారం స్పైసెస్ తినేదాన్ని బట్టి ఉంటుంది. ఇలా అయితే ఇంకా ఆలు రైస్ కూడా చేస్తున్నాను. పిల్లలకి కర్రీ పెట్టడం కంటే ఈ రైస్ అంటే ఆలు కర్రీ చేసినప్పుడు కొంచెం రైస్ కూడా చేస్తాను నేను. అట్లనే ఆలు రైస్ చేసేసి మొత్తానికైతే ఒకదాని తర్వాత ఒకటి స్టార్ట్ చేస్తాను. ఈరోజైతే కరివేపాకు మా గార్డెన్లోది ఎంత ఫ్రెష్గా అంటే, ఈ మధ్య వర్షాలు పడుతున్నాయి కదా, మంచిగా చిగుళ్ళు అయితే చాలా బాగా వస్తుంది. అందుకే ఎక్కువ వేస్తున్నాను ఇందులో వేసిన. ఈరోజైతే నేను పొంగనాల్లో కూడా వేసా, అంటే మామూలుగా అయితే వేయంగానే అరోమా బాగుందని చెప్పేసి ఇంకా వేసాను. అసలు యాక్చువల్లీ రాగులు ఇవన్నీ వేసి చేసుకోవాలి, ఈ మధ్య అవన్నీ అయిపోయింది తీసుకొచ్చుకోవాలి. ఈసారి ఏంటంటే కొంచెం పొట్టు మినపప్పు అయినా కూడా రాగు లేకపోవడం వల్ల ఏంటంటే కొంచెం వైట్గానే అనిపిస్తున్నాయి. అదే మనం రాగులు వేసామనుకో మంచిగా కలర్ఫుల్గా బాగుంటుంది. ఇందులో నేను క్యారెట్ కూడా తురిమేస్తాను. ఇంకా మాకు మార్కెట్ రేపు ఉంటుంది కాబట్టి తెచ్చుకోవాలి, అన్నీ అయిపోయినాయి వెజిటేబుల్స్ అవన్నీ కూడా. ఇంక ఇక్కడైతే మంచిగా పొంగనాలు పెన పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇంకా పొంగనాలు అయితే వేస్తున్నాను. అసలు నాకైతే ఈ ఇడ్లీ పొంగనాలు వీటి తినడం కంటే అసలు మొత్తం ఇవి జస్ట్ పిల్లల కోసమే చేయాలి అప్పుడప్పుడు. నేనైతే టోటల్గా ఇంక ఇవి మానేయాలనిపిస్తుంది. కానీ ఇంకా ఈ పనులను చేసి ఆడావిల్లో తినేస్తాం ఒక్కొక్కసారి. నేను పూల్ మకానా తెచ్చుకున్నాను, అవి మకానాస్ అవి వేయించుకొని తిందాంలే అనుకున్నాను. మళ్ళీ ఏమనిపిస్తుంది అంటే ఇంకా నాకు ఒక్కదానికి ఎందుకులే ఏదో ఒకటి తినేద్దాం అన్నట్టుగా అయిపోతుంది. ఇంకా పొంగనాలు ఒకవైపు మంచిగా వేసాను, పిల్లలు రెడీ అవుతున్నారు. ఇక్కడైతే మంచిగా అన్నీ కొన్ని సర్దుకునేటివి కూడా ఉండే, నేను జస్ట్ ఇట్లా టచ్ చేసా, అది బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది. ఇక్కడ సమ్మర్లో నేను మనీ ప్లాంట్ అవన్నీ పెట్టుకున్నాను కదా, ఆ వేడికి మొత్తం కూడా చనిపోయింది. అది కొంచెం ఊరు వెళ్ళినప్పుడు అట్లా వేడి ఎక్కువ ఉంటుంది కదా ఇంట్లో మనం లేకుండా ఉంటే, అవన్నీ మళ్ళీ పెట్టుకోవాలి, ఇంకా మళ్ళీ స్టార్ట్ చేయాలి. మాకు మనీ ప్లాంట్ మా ఇంట్లోనే చాలా ఉన్నాయి కాబట్టి అవైతే పెట్టాలి. ఒకవైపు పొంగనాలు అయితే మంచిగా రోస్ట్ అయిపోయినాయి, ఇంకా ఒకవైపు తిప్పేస్తున్నాను. చాలా మంచిగా ఫ్లఫీగా చాలా బాగున్నాయి. అంటే కొంచెం సెకండ్ డేది కొంచెం పులిసినట్టు ఉంటుంది కదా పిండి. ఈ మధ్యనైతే మేమైతే 2 days కంటే ఎక్కువ అస్సలు ఉంచట్లేదు, ఏ పిండి అయినా సరే, ఇడ్లీ అయినా దోశ అయినా సరే. ఒక 2 days మాత్రమే, ఎక్కువ రోజు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి తినకుండా అట్లా చేస్తున్నాం. ఇది ఆలు రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించి వచ్చిన తర్వాతే నేను ఇక్కడ ముగ్గేస్తాను. తులసమ్మ దగ్గర ముందే వేస్తాను. అసలు ఆల్రెడీ తులసమ్మ దగ్గర దీపం కూడా నిండుకుంది. ఎప్పుడో పెట్టాను కదా, 6:30కి అట్లా పెట్టాను కదా, ఇది వచ్చేసి 8:30. ఇంకా పిల్లల్ని పంపించేసి వచ్చి ఇక్కడ మళ్ళీ కొంచెం చాక్ పీస్తో వేస్తాను కాబట్టి కాసేపు అయిన తర్వాత కనిపిస్తుంది, వేయగానే అస్సలు కనపడదు. నేను కూడా ఈ ఫ్లోర్కి ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను. మంచిగా అది ఇక్కడ జాజు రాసి దానిపైన బియ్యం పిండితో వేద్దామంటే గాలికి ఏంటంటే మొత్తం ఎగిరిపోతుంది. ఇటు చాక్ పీస్ వేస్తేనేమో సరిగా కనపడట్లేదు, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ ఫ్లోర్ని. అలా ఉంది. అంటే జాజు రాసి వేసామనుకో, బియ్యం పిండితో వేస్తాం కదా, అప్పుడు ఏంటంటే ఇక్కడ పైన కాబట్టి గాలికి ఎప్పుడైనా తులసమ్మ దగ్గర బియ్యం పిండితో వేస్తేనే అసలు మొత్తం కొట్టుకెళ్ళిపోతుంది, అటు ఇటు మొత్తం కూడా మనకు మళ్ళీ కాళ్ళతో లోపలికి వస్తుంది. చూడాలి, ఏదన్నా మనం ముగ్గు వేయగానే మంచిగా కనిపిస్తూ అంటే ఎంత బాగుంటుందో అట్లయితే.
ఇంకా నేను ఇలా నాకు వచ్చిన డిజైన్స్ ఈరోజు ఇంకా కొద్దిగా సరిగా రాలేదని చెప్పాలి. రోజు మంచిగా వేస్తా అసలు. ఈరోజు మరీ కనిపించలేదు, ఎందుకో సరిగా రానట్టు అనిపించింది. ఇంకా పసుపు కుంకుమ వేసేసి ఇలా అయితే చేసుకున్నాను ఈరోజు నా పనులు. ఇంకా దీని తర్వాత కూడా కాసేపు యోగా చేసుకుంటాను. నేను యోగా మ్యాట్ కొనుక్కున్నా, యోగా చేసేసుకొని ఆ తర్వాత మా హస్బెండ్కి అట్లా ఇద్దరం టిఫిన్ తినేసి అలా అయితే ఇంకేమైనా పనులు చేసి ఉంటే ఇంకా అవి చేసుకుంటాను. ముగ్గు అయితే ఇలా వచ్చింది, సరిగా రాలేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్